ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దాసు కొడుకైన కాశీని కొత్త సీఈఓగా తీసుకువచ్చి అందరికీ దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేశాడు శివనారాయణ. ఇక మరి శివనారాయణ తీసుకున్న నిర్ణయంతో జ్యోత్స్న ఏం చేయబోతుంది? అసలు కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది? మరి జ్యోత్స్న కాశీని ఎలా యాక్సెప్ట్ చేయబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే అందరూ దీప సీఈఓగా అవుతుంది అని అనుకుంటున్న సమయంలో దీప నాకు ఆ పదవి వద్దు, నా భర్తకు లేని పదవి నాకు అవసరం లేదు, నేను ఈ కంపెనీ బాగుపడాలని కోరుకుంటాను, కానీ నేను సీఈఓ పదవికి నేను ఆశపడట్లేదు అని చెప్పేసి అనగానే అందరూ దీపను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా కూడా దీప తన పదవిని వదులుకుంటుంది. ఎందుకంటే తన భర్తకి దక్కని ఆ పదవి మీద తనకు ఎటువంటి ఆశ లేదని చెప్పేసి అనడంతో ఇక తర్వాత పారిజాతం ఉండి అయితే దీప ఇలాగో వద్దంటుంది, కార్తీక్ ఇలాగో వద్దంటున్నాడు, కాబట్టి ఆ పదవిని తిరిగి జ్యోత్స్నకే ఇచ్చేసేయండి అంటూ అనగానే కనీసం ఒక్క ఓటు కూడా రాని జ్యోత్స్నకి మళ్ళీ తిరిగి ఆ సీఈఓ పదవిని ఎలా అప్పగించమంటావు పారిజాతం అంటూ ఇక సీఈఓ పదవికి ఎవరు అర్హులో నాకు తెలుసు అనగానే మరి ఎవరు తాత? నేను కాదు, బావ కాదు, ఆ అక్కడికి ఆ దీప కూడా కాదు, మరి ఇంకెవరిని సీఈఓగా తీయాలనుకుంటున్నారు అనగానే ఇక వెంటనే దానికి ఒకరిని అనుకున్నాం. ఆ ఒకరు ఇప్పుడు వస్తున్నారు, ఆన్ ది వే, ఒక 2 నిమిషాల్లో మీ ముందు ఉంటాడు. కొత్త సీఈఓగా నేను తనని ప్రపోజ్ చేస్తున్నాను. అందుకని ఆ కొత్త సీఈఓ ఇంకొక 2 మినిట్స్‌లో మన ఆఫీస్‌లో ఉంటారు అని చెప్పగానే ఎవరా కొత్త సీఈఓ? దీప కాదు, కార్తిక్ కాదు, అలాగే జ్యోత్స్నని కూడా కాదు. ఇంకా దీప, కార్తిక్ కాకుండా ఇంకెవరున్నారు సీఈఓగా ఈ కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి అని అనుకుంటూ ఇక ఆ తర్వాత జ్యోత్స్న ఇంకా పారిజాతం అందరూ చాలా ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఎవరిని తీసుకురాబోతున్నాడు తాత? కొంపదీసి ఇంకేమైనా ప్లాన్ చేశాడా? బావ, దీప కలిసి ఇంకేదైనా ప్లాన్ చేసుంటారా అని చాలా టెన్షన్‌తో సతమతమైపోతూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరు అని తెలుసుకోవాలన్న ఎంతో ఉత్సాహంతో జ్యోత్స్న. అయితే జ్యోత్స్నకైతే అతన్ని చూడగానే కళ్ళు తిరిగి దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఏంటంటే అక్కడ అసలు ఆ స్థానంలో కాశీని చూడగానే ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతుంది. అయితే పారిజాతం మాత్రం సంతోషంతో సంబరంగా ఎదురు చూస్తూ ఉంటుంది. పోతే పోనీలే, నా మనవరాలు అనుకున్నాను, కానీ నా మనవడే వచ్చాడా? నా మనవడున్నా పర్వాలేదు, ఈ కంపెనీకి నా మనవడు మనవరాలే ఆధిపత్యం వహించాలి, ఎలాగో ఆ దీప, కార్తిక్ కన్నా నా మనవడే నయ్యం అంటూ ఇక రేయ్ కాశీ, నువ్వేంట్రా ఇక్కడ? అంటే సీఈఓగా నువ్వొస్తున్నావా ఏంటి అంటూ చాలా ఎగ్జైటింగ్గా అడుగుతుంది పారిజాతం. సూటు బూటులో ఉన్న కాశీని చూసి కాస్త బాగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇదేంటి గ్రానీని ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసి ఈ పదవి నాకే ఇవ్వాలని చూసింది కదా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ కాశీగాడికి బాధ్యతలు అప్పచెప్తున్నారని అంత ఎగ్జైట్ అయిపోతుంది? అంటే గ్రానీకి నాకన్నా ఆ వెధవ ఎక్కువైపోయాడా అంటూ ఏంటి తాతయ్య ఇది, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అయినా వీడు ఇక్కడ ఉండడం ఏంటి అనగానే చూడండి పెద్ద మేడం గారు, మీరు ఈ కంపెనీలో ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఎథిక్స్, ఎవరి వాల్యూస్ వాళ్ళకు ఉంటాయి. మీరు అందరినీ ఇలా నోటి దూలతో సంబోధించడం చూస్తే ఇలాంటి మాటల వల్లే మీరు ఒక్క ఓటు కూడా రాకుండా అలా మిగిలిపోయారు. ఇప్పటికీ కూడా మీలో మార్పు రాకపోతే ఇంక చాలా కష్టం. ఇక ఈ కంపెనీలో మీ పేరు కూడా ఎత్తడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇలాగే చేస్తే ఈ రెస్టారెంట్ పేరు కూడా మార్చేయచ్చు అంటూ అనగానే బావా, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అయినా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి నేనే సీఈఓగా ఉండాలి. అయినా ఏ పనికి మళ్ళీ వాడు వచ్చి సీఈఓగా ఉంటాను అంటే నేను ఇలా ఒప్పుకుంటాను, వాడికి ఏం అర్హత ఉంది అనగానే
సరే జోష్న, ఇప్పటిదాకా నువ్వు ఒక మాట అన్నావు గుర్తుందా? దీపకు ఏం అర్హత ఉంది? తను చదువుకుందా? అసలు తనేమైనా చేసిందా అని. తనకు చదువు లేకపోవచ్చు. కానీ తెలివి, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి? ఎవరితో ఎలా ఉండాలి? బిజినెస్‌ని ఎలా గ్రోత్ చేయాలి? అనేది తనకి బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. నువ్వనుకున్నట్టు చదివే దీనికి అడ్డయితే కాశీకి చదువుంది. అలాగే కొత్త టాలెంట్ కూడా యూజ్ చేయడానికి తనలో చాలా టాలెంట్ ఉంది. ఇంక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటావు పారు? అంటూ పారిజాతంని ఇందులో ఇరికిస్తాడు. ఇక దాంతో మనవడికి సపోర్ట్ చేయాలా? మనవరాలికి సపోర్ట్ చేయాలో తెలియక ఆహ్, అది అది ఆహ్, పన్ తన కాశీ అయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనగానే, "గ్రానీ నువ్వు కూడా వాళ్ళ వైపు మళ్ళిపోయావా?" అంటూ ఇక జ్యోత్స్న అయితే చాలా కోపంగా ఉంటుంది. చూడండి, తనకి ఇటువంటి ఫీల్డ్‌లో ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేదు అనగానే, ఎవ్వరికీ ఎక్స్‌పీరియన్స్ అనేది ముందు నుంచే రాదు మేడం గారు. అయినా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండి మీరేం పెద్ద పొడి చేశారని ఉన్న లాభాల్లో ఉన్న కంపెనీని నష్టాల్లోకి తీసుకొచ్చారు. కానీ మేము మా సలహాలు ఇస్తూ తనని మేము దగ్గరుండి సపోర్ట్ చేసి తనని ముందుకు నడిపిస్తాం. అనగానే మరి నా మనవరాలికెందుకురా మీరు సపోర్ట్ చేయలేదు అంటూ ఇక అనగానే, మేడం గారు ఒకరి సలహాలు తీసుకోరు కదా! ఎవరైనా సలహాలిస్తే మీకేంటి? మీరు ఇస్తారా ఏంటి? మీరు సలహా ఇవ్వరు కదా! అని అంటూ అంటే మేము సలహా ఇచ్చినా కానీ మీ పెద్ద మేడం గారు అంటే మీ మనవరాలు గారు తీసుకోరు కదా! మీరెంత? మీ వాల్యూ ఎంత? అంటూ మమ్మల్ని తీసి పడేసినట్టు మాట్లాడుతుంది. మేమిచ్చే సలహాని కనీసము వినడానికి కూడా తను ఇంట్రెస్ట్ చూపించదు. ఆ పరిస్థితికి తీసుకొచ్చి కంపెనీని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఇంకా మేము తనకెలా సలహా ఇస్తాము అనగానే ఇక చూడు కాశీ, ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో, ఏం చేసావనేది నాకు తెలీదు. కానీ నాకు మనవడు కార్తీక్ నిన్ను ప్రపోజ్ చేశాడు కాబట్టి మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తివి నువ్వు. అలాగే కంపెనీ బాధ్యతలు నీ మీద పెట్టడానికి కారణం కార్తీకు, దీప. వీళ్ళిద్దరూ నిన్ను ఆహ్, సపోర్ట్ చేస్తూ నీ వల్ల ఈ కంపెనీకి ముందుకు తీసుకొస్తామని చెప్తున్నారు. కాబట్టి నీకిది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకో. నువ్వు ఖచ్చితంగా ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకువచ్చి వీళ్ళందరి నోర్లు మూయించాలి అని చెప్పేసి అనగానే, మీరేమంటారు? అంటూ బోర్డ్ మెంబర్స్ అందరిని అడుగుతాడు. కార్తిక్ సార్ చెప్పారు అంటే ఖచ్చితంగా అతను మంచి వ్యక్తి అయ్యే ఉంటాడు. మాకు కార్తిక్ సార్ మీద నమ్మకం ఉంది. కార్తిక్ సార్ మీద ఉన్న నమ్మకంతో మేము ఖచ్చితంగా తనకి ఓటింగ్ వేస్తాము. ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు అనగానే, నా అభిప్రాయం మీకెవ్వరికీ అక్కర్లేదా అనగానే, చూడు జ్యోత్స్న, ఈ బోర్డ్ మీటింగ్‌లో ఇంతమంది కాశీకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ నువ్వు మాత్రం సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఓటింగ్ వేస్తే మీ గ్రానీ పారిజాతం కూడా వాడికి ఓటు వేస్తుంది. ఏమంటావు పారిజాతం అనగానే, అవునండి. కాశీకి మాత్రం ఏం తక్కువ? చదువుంది, తెలివితేటలున్నాయి. బిజినెస్ చేసి సంపాదించాలని ఆశ కూడా ఉంది. కాబట్టి ఈ కంపెనీని మంచిగా ఒక లెవెల్‌కి తీసుకెళ్తాడన్న నమ్మకం నాకు కూడా ఉందండి అనగానే, ఇక జ్యోత్స్న గ్రానీ వైపు చాలా కోపంగా చూస్తుంది. ఆ చూపుకైతే చాలా భయపడిపోతుంది గ్రానీ. ఇక తర్వాత దీప మీద, కార్తీక్ మీద ఒక మంచి ఒపీనియన్ అయితే పారిజాతంకి వస్తుంది. ఇక కార్తీక్, జ్యోత్స్న బోర్డ్ మెంబర్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత శివనారాయణ ఆ బాధ్యతలు కాశీకి అప్పగించి, కాశీ ఇంకా దశరథ, శివనారాయణ అందరూ కలిసి వెళ్తారు. ఆ తర్వాత తన మనవడైన కాశీని పట్టుకొని, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు ఇలాంటి పొజిషన్‌లో ఈ కంపెనీకి అసలు మీ తాత అసలు నిన్ను ఈ కంపెనీకి సీఈఓగా చేయడం అనేది పెద్ద అచీవ్‌మెంట్. నువ్వు దీన్ని తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఈ కంపెనీని బాగా వృద్ధిలోకి తీసుకురావాలిరా అంటూ తను అయితే పారిజాతం అయితే వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం వెళ్ళిపోయిన తర్వాత కాశీ, ఇంకా జ్యోత్స్న, దీప, కార్తీక్ వీళ్ళు నలుగురు మాత్రమే ఉంటారు. వీళ్ళ మధ్యన ఒక చిన్న వార్ అనేదే జరుగుతుంది. ఏంటి ఈ పదవిలో కూర్చుంటున్నానని విర్రవీగుతున్నావా అనగానే, నిజం చెప్పనా జ్యోత్స్నక్క, నిజానికి నాకు ఈ కంపెనీలో కూర్చోవాలని అసలు ఈ బిజినెస్ మైండే నాకు సెట్ అవ్వదు. కానీ దీపక్క, కార్తిక్ బావ బాగా బ్రతిమిలాడారు. అందులోనూ నీకు బుద్ధి చెప్పాలంటే నేను ఖచ్చితంగా ఈ పదవిలో కూర్చోవాలి.
ఎవరో ఒకరు ఈ పదవిలో కూర్చోవాలి. కాకపోతే అది నా వల్ల మాత్రమే సాధ్యమవుతుందని దీపక్క అనుకుంది. దీపక్క, కార్తిక్ బావ అనుకున్నారు కాబట్టి నేనిక్కడికి వచ్చాను. ఖచ్చితంగా రోజుకో రకంగా నీకు చుక్కలు చూపించడం అయితే గ్యారంటీ. ఎందుకంటే నువ్వు నీ అవసరాన్ని బట్టి మాట్లాడతావు. నీకు అవసరం ఉంటే నీకు ఏదైనా అవసరం వచ్చిందంటే దొంగ ఏడుపులు ఏడుస్తూ మా నాన్న చేత ఒట్లు వేయించుకొని, మా నాన్న చేతులు పట్టుకొని మరీ బ్రతిమలాడి పని చేయించుకుంటావు. ఇక నీకు అవసరం లేదు అంటే మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో కూడా చూడవు. అసలు మా వైపు తొంగి కూడా చూడాలనుకోవు. నీకు ఒకే ఒక సపోర్టు గ్రానీ. ఇప్పుడు గ్రానీ సపోర్ట్ కూడా నాకే ఉంది. నానమ్మ ఎలాగో నాకు సపోర్ట్ చేస్తుంది. ఇక నీ బాధలో నువ్వే పడాలి. ఈ కంపెనీకి సీఈఓగా అయ్యి నీకు చుక్కలు చూపించడమే నా టార్గెట్. ఎందుకంటే ఆ రోజు నేను జైలుకి వెళ్ళానని తెలిసినా కూడా నాకు కనీసం హెల్ప్ చేయాలని నువ్వు అనుకోలేదు. అలాంటప్పుడు నీ గురించి నేను మాత్రం ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పేసి, బావ, దీపక్క, నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరు ఖచ్చితంగా నిలబెడతాను. మీరు నన్ను నమ్ముకొని నా మీద చేపట్టిన బాధ్యతల్ని మొత్తం ఖచ్చితంగా బాధ్యతగా స్వీకరించి దాన్ని అమల్లోకి తీసుకువస్తాను. మీరు నా గురించి, ఈ కంపెనీ గురించి ఎటువంటి బాధలు పడక్కర్లేదు అంటూ అనగానే చూసావు కదా జ్యోత్స్న, కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ ఎలా ఉన్నాడు? చాలా యంగ్‌గా, యాక్టివ్‌గా నీలాగే ఉన్నాడు కదా! అంటూ అనగానే వీడేంటి నాలాగా ఉన్నాడు, నాలాగా మాట్లాడుతున్నాడని బావెందుకు నాతో కంపేర్ చేస్తున్నాడు? అంటే వీడు నా సొంత తమ్ముడని బావ కనిపెట్టేశాడా? బావకి అసలు నిజం తెలిసిపోయిందా? లేదు. అసలు నిజం తెలిస్తే ఇందాకే అందరి ముందు చెప్పే అవకాశం వస్తే ఎందుకు చెప్పకుండా ఊరుకుంటాడు? అంటే బావ ఖచ్చితంగా ఆహ్, ఈ నిజం బావకి తెలీదు. కానీ బావ ప్రవర్తన, బావ మాట తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఈ నిజం తెలిసినట్టే అనిపిస్తుంది. ఏం చేశాడు? బావ ఎన్ని నిర్ణయం తీసుకోబోతున్నాడు? అసలు ఈ కాశీగాడు ఎందుకొచ్చాడు? ముందు ఈ గ్రానీకి నేను గ్రానీ సంగతి చెప్తాను అంటూ గ్రానీ దగ్గరికి కోపంగా అయితే వెళ్తుంది. ఇక తర్వాత ఇన్ని రోజులు తన మనవన్ని, తన కొడుకుని పూచిక పుల్లని తీసినట్టు తీసి పడేసేయడం చూసి జ్యోత్స్న గురించి ఎలాగైనా జ్యోత్స్నని సీఈఓగా, ఆ కంపెనీ మొత్తానికి ఓనర్‌గా, అలాగే ఆ ఇంటి ఆస్తికి మొత్తానికి వారసత్వంగా తన మనవరాలు మాత్రమే ఉండాలని అనుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తన మనవడైన కాశీకి కూడా ఇలాంటి బాధ్యతలు అప్పగించడం, అలాగే దాసును కూడా ఇంట్లోకి అంగీకరించడం, దాంతో ఇక పారిజాతంలో కూడా కొంచెం కొంచెంగా మార్పు రావడం అయితే స్టార్ట్ అవుతుంది. అయితే జ్యోత్స్నలో కూడా మార్పు రావాలని జ్యోత్స్న నిజంగా కాశీని ఎందుకు ఒప్పుకోవట్లేదు? కాశీ తన సొంత తమ్ముడే కదా! ఇది సీఈఓ అయితే ఏముంది? తన తమ్ముడు సీఈఓ అయితే ఏముంది? అంటూ ఆలోచిస్తూ ఉండగా కోపంతో వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా ఎత్తేసింది జ్యోత్స్న. ఏంటి నీకేమైనా మతిపోయిందా? పిచ్చి గాని పట్టిందా ఏంటి? అసలేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు అవన్నీ అలా పగలగొట్టేస్తున్నావు అనగానే, నీకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టుంది గ్రాని. అసలు ఏమనుకుంటున్నావు? నీ మనవడికి అసలు ఆ కంపెనీకి సీఈఓ అయ్యే అర్హత ఉందా? అయినా ఆ పని మనుషులైన ఆ దీప, బావతో వాళ్ళిద్దరితో కలిసి నీ మనవడు నాకు చుక్కలు చూపించాలి అనుకుంటున్నాడు. నన్ను అవమానించాలి అనుకుంటున్నాడు అనగానే, చూడు జ్యోత్స్న, నాకు నువ్వొకటి, వాడొకటి కాదు. మీ ఇద్దరిలో ఎవరికి ఈ పదవి వచ్చినా నాకు సంతోషమే. అలా అని నేను నిన్ను ఏమీ వెనక్కి తోయట్లేదు. కానీ నా మనవడు కూడా ఇందుకు అర్హుడే అని చెప్తున్నాను అనగానే, ఇక గ్రాని అంటూ కోపంగా గట్టిగా అరిచేస్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి కాశీ జ్యోత్స్నకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు? ఎలా చుక్కలు చూపించబోతున్నాడు? దీప, కార్తీక్ కలిసి జ్యోత్స్నలో ఎలా మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? పారిజాతం కూడా కార్తీక్, దీపలకి సపోర్ట్ చేయనుందా? మరి ఏం జరగబోతుంది? కథ ఎలాంటి మలుపు తిరగబోతుంది? మరి కాశీ తన ఒక్కొక్క అడుగుని జ్యోత్స్న పతనం కోసం వాడబోతున్నాడా అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కార్తీక్, దీపాలకు సపోర్ట్‌గా ఉంటూ వాళ్ళు చెప్పినట్టుగా కాశీ జ్యోత్స్నకి చుక్కలు చూపించాలని, జ్యోత్స్న పారిజాతంలో మారాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.